ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం కురుస్తున్న వర్షాలతో మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా ఖమ్మం దగ్గర ప్రవాహ ఉధృతి నెమ్మదిగా పెరుగుతోంది. మున్నేరు వాగులో వరద ప్రవాహం ఉదయం 12 అడుగులకు చేరింది. ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం నగరంలోని లోతట్టు కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని ముంపు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి ముంపు లేకపోయినప్పటికీ వరద 20 అడుగులకు చేరుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గత ఏడాది మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఇప్పుడు కూడా మున్నేరు వాగుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇంకా 2-3 రోజులు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? సింధూర, గత ఏడాది ఆగస్టు 30, సెప్టెంబర్ 1-2 తేదీలు వచ్చినటువంటి భారీ వర్షం, భారీ వరదల దాటికి ఖమ్మం నగరం అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. అవి తలుచుకుంటే ప్రజలు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆ నేపథ్యం ఇప్పటికీ మర్చిపోలేదు. ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఆ ఛాయలు ఇంకా ప్రజలను గుర్తు చేస్తున్నాయి, భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల దాటికి ఖమ్మం దగ్గర మున్నేరు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 12 అడుగులకు సమీపంలో వరద ఉధృతి ప్రవహిస్తా ఉంది. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరంతా కూడా ఖమ్మం వైపుగా ప్రవహించి ఇటు నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది ఇదంతా కూడా. కాబట్టి పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి లోతట్టు కాలనీలకు అప్రమత్తత జారీ చేశారు. ఎందుకంటే ఒక పక్క ఐఎండీ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. మరొక 2-3 రోజులు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి వాతావరణ శాఖ కూడా చెప్తుంది క్లౌడ్ బరస్ట్ సిచ్యువేషన్ ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆ లోతట్టు కాలనీలతో పాటు ఖమ్మం రూరల్ మండలం మున్నేరుకు 2 వైపులా, ఒకవైపు ఖమ్మం మండలం అర్బన్ ఉంటుంది, టౌన్ ఉంటుంది, మరో పక్క ఖమ్మం రూరల్ మండలం ఉంటుంది. ఈ 2 వైపులా కూడా ప్రజలను, ఆ లోతట్టు కాలనీల ఉండేటువంటి ఇళ్లలో ఉన్నటువంటి జనాన్ని ఇప్పటికీ అప్రమత్తం చేశారు. కాస్త వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తరలిపోయేందుకు సిద్ధంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ఒకసారి కనుక ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద చూస్తే గార్ల పైన ఉన్నటువంటి రాంపురం చెక్ డ్యాం దగ్గర కూడా మున్నేరు ప్రవాహ ఉధృతి క్రమంగా పెరగడంతో అక్కడ దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఈ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో మున్నేరు పరివాహకంలో ఉన్నటువంటి మున్నేరు, వరంగల్ కావచ్చు, జనగామ కావచ్చు, అట్లాగే ఇటు పార్ట్ ఆఫ్ మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు కురుస్తున్నటువంటి వర్షాలు మొత్తంగా మున్నేరులోనే ప్రవహిస్తాయి. కాబట్టి ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఖమ్మంలో అయితే అలాంటి వర్షం లేకపోయినప్పటికీ కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి కొద్దిసేపు జల్లులు పడ్డాయి, ఉదయం కూడా కాస్త జల్లులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉంటామని అధికారులు చెప్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సకల ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మున్నేరుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం వరద కారణంగా ఈ ప్రవాహ ఉధృతి పెరుగుతుందని చెప్తున్నారు. ఇదే జరిగితే కనుక ఖమ్మం మండలంలో కొన్ని గ్రామాల దగ్గర వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటే లోతట్టు ప్రాంతాలకు వెళ్లేటువంటి రాకపోకలు కూడా బంద్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నేను చింతకాని మండలం నాగవంచ దగ్గర కూడా వరద రావడంతో నిన్నటి నుంచి అక్కడ రాకపోకలు బంద్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతానికైతే మున్నేరు స్థిరంగా క్రమంగా పెరుగుతా ఉంది. దీని ప్రవాహం 18 అడుగులు 20 అడుగులకు చేరుకుంటే మాత్రం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు 5-6 కాలనీలు పూర్తి స్థాయిలో మునిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైతే అధికారుల అంచనా ప్రకారం 15 నుంచి 16 అడుగుల వరకు వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇంకా 48 గంటల పాటు తీవ్ర వర్షాలు ఉండేటువంటి ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజానికం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.